మీరు జనవరి 27న బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పనిని పూర్తి చేయాలని ఆలోచిస్తుంటే, ఈ వార్త మీకోసం చాలా ముఖ్యమైంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద ఉన్న బ్యాంకు ఉద్యోగుల సంఘాలు జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజులు పని దినాల షెడ్యూల్‌ను అమలు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. అంటే బ్యాంకులు సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పని చేయాలి. ప్రతి వారం శని, ఆదివారాలు సెలవు ఉండాలి. ఒకవేళ బ్యాంకు ఉద్యోగులు నిజంగానే జనవరి 27న సమ్మెకు దిగితే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరులో సుదీర్ఘ విరామం ఏర్పడుతుంది. జనవరి 25 ఆదివారం సెలవు, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు, అలాగే జనవరి 27 బ్యాంకు ఉద్యోగుల సమ్మె. అంటే వరుసగా 3 రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లను హెచ్చరించాయి. సమ్మె జరిగితే బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగవచ్చని తెలిపాయి. ఇక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహించబడుతుంది. యుఎఫ్బియు అనేది బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు చెందిన 9 ప్రధాన సంఘాల వేదిక. ఇందులో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంకు ఎంప్లాయీస్ వంటి కీలక సంఘాలు ఉన్నాయి. సమ్మెకు సంబంధించి యుఎఫ్బియు నోటీసు ఇచ్చిన తర్వాత చీఫ్ లేబర్ కమిషనర్ బుధవారం, గురువారం రాజీ చర్చలు జరిపారు. కానీ ఎటువంటి సానుకూల ఫలితం రాలేదు. దీనికి ప్రధాన డిమాండ్ ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో 5 రోజులు పని విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతిని యుఎఫ్బియు కోరుతుంది. ఈ డిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఉన్న 2, 4 శనివారాల సెలవులతో పాటు అన్ని శనివారాలను పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని వారు కోరుచున్నారు. ప్రస్తుతం బ్యాంకులు నెలకు 2 శనివారాలు మాత్రమే మూసి ఉంటాయి. యూనియన్ల వాదన ప్రకారం ఈ మార్పు వల్ల ఉద్యోగుల నైతిక బలం పెరుగుతుందని, తద్వారా పని నాణ్యత మెరుగుపడి బ్యాంకింగ్ రంగ సేవలు మరింత బాగుంటాయని చెబుతున్నారు. దీనివల్ల కస్టమర్ సర్వీస్‌పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు.